ఛానల్ మిత్రులకు స్వాగతం. మనం ప్రజెంట్ వరంగల్ చౌరస్తాలోని బందిల్శెట్టి పోయే దారిలో ఉన్నాం. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. ఒకసారి పైకి జూమ్ చేయండి, ఒకసారి పైకి జూమ్ చేయండి. ఆల్రెడీ ఒక స్తంభం ఉంది, దాని నుంచి కలెక్షన్లు మొత్తం కట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇంకో స్తంభం నుంచి ఆల్రెడీ కరెంటు సప్లై జరుగుతుంది. ఆ స్తంభం కూడా చాలా ప్రమాదకరంగా తయారైంది. ఒక్కసారి ఇటు రండి. సరే చూడు, ఆల్రెడీ ఈ స్తంభం నుంచి కరెంట్ ఏ మాత్రం సప్లై లేదు. అయినా కూడా దీన్ని ఇక్కడ నుంచి తరలించకుండా ఇట్లనే ఉంచడం జరిగింది. కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసిళ్ళు, బట్ ఇదంతా తీసుకుపోవడం లేదు వీళ్ళు. ఒకసారి పైకి చూడండి, ఆ స్తంభం మొత్తం కంప్లీట్గా మొత్తం బెండ్ అయిపోయింది. అది ఎప్పుడు కింద పడుతుందో అనే ప్రమాదకరంగా ఉంది. దీంట్లోనే ఇంకొకటి మన టెలిఫోన్కి సంబంధించిన స్తంభం కూడా ఉంది. చూడండి, ఒకసారి చూడండి. స్థానికంగా ఉన్న షాపు యజమానితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఎన్ని రోజుల కాంచి ఇట్లా ఈ స్తంభాలు ఈ విధంగా ఉన్నాయి? చాలా ఏం అవుతుంది, సంవత్సరం పైన అవుతుంది. స్తంభం వంగి ఉన్నది. బాక్సులు అట్నే ఉన్నాయి, కచరా బాక్సులు అన్నీ ఉన్నాయి, అక్కరాన్ బాక్సులు అన్నీ అట్నే ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి కొత్త ఏజెన్లు కానీ పాత డిజేజన్లు కొత్త ఏజెన్లు కాకపోతే అది కూడా హైట్ తక్కువనే ఉన్నాయి. హైట్ పైకి పెంచాలనుకుంటా. మీకు ఏ రకంగా ఇబ్బంది అవుతుంది? ముందు అన్ని ముందుండి ఇబ్బంది బాగా అవుతుంది. షార్ట్ కొట్టడానికి ఆస్కారం ఉన్నది. ఇక్కడ మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసిందా? ఏ కంప్లైంట్ చేసినాము. ఏమన్నారు వాళ్ళు? ఏం చెప్పలే వాళ్ళు, మనకు స్పందించలేరు, ఏ విధంగా కూడా స్పందించలేరు. సార్ వీళ్ళు ఏఈకి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందట, అయినా కూడా స్పందించలేరు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉందో ఈ పరిస్థితి చూడండి, దీన్ని వెంటనే తొలగించి వీళ్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి స్థానిక షాపు యజమానులు అలాగే పబ్లిక్ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.